చూసి రాండి అని చెప్పి దైవజనుడు పంపిస్తే కొంతమంది ఏం చెప్తున్నారంటే అక్కడికి వెళ్ళి, అయ్యా వాళ్ళు బలవంతులయ్యా, వాళ్ళతో మనము గెలవలేమయ్యా, దాన్ని మనం స్వాధీనపరచుకోలేమయ్యా. కొంతమంది ఏం చేస్తారంటే బలహీనతులుగా ఉంటారు. మరి కొంతమంది ఏం చేస్తారంటే బలము కలిగి నేను ఖచ్చితంగా దాన్ని సాధిస్తానని ఆలోచన వాళ్ళకు కలుగుతుంది. కానీ అవిశ్వాసంగా ఉన్నటువంటి వారికి మేలు జరగదు. విశ్వాసములో ఉన్నటువంటి వారికి ఖచ్చితంగా మేలు కలుగుతుంది. ఆ కింది వచనం చదివితే మీకు క్లియర్గా అర్థమవుతుంది. కింది వచనం చదువుతావా నాన్న? 31. అయితే అతనితో కూడా ఆయనతో కొంతమంది వెళ్ళారు. పోయిన మనుషులు ఆ జనులు మనకంటే బలవంతులు మనము వారి మీదికి పోయిజాలమనిరి. అయ్యా వాళ్ళు నెబేలు బలవంతులు, వాళ్ళ దగ్గరికి పోయి మనం ఏమీ చేయలేమయ్యా, వాళ్ళ దగ్గర మనము మిడతల వారికి నవ్వుపడుతున్నామయ్యా అని చెప్పి కొంతమంది చెప్తున్నారు. ఒక్కడు మాత్రము అయ్యా మనం ఖచ్చితంగా మనం జయిస్తామని చెప్పి ఒకడే చెప్తున్నాడు స్వచ్ఛంగా. అయితే దేవుని బిడ్డలారా, సంఘములోనే కొంతమంది ఏం చేస్తారంటే కొంతమంది వ్యతిరేకంగా కొంతమంది ఉంటారు. కొంతమంది ఏమో సంఘము బలపడాలి, సంఘం అభివృద్ధి పరచబడాలి, సంఘములో ఉన్నటువంటి వాళ్ళు ఆశీర్వదించబడాలి, సంఘములో ఉన్నటువంటి వారికి ఏ అనారోగ్యం రాకూడదని కొంతమంది ఉంటారు. కొంతమంది ఏమో సంఘం ఇంకా నడుస్తుందా, దూరం వాళ్ళు ఇంకా వస్తున్నారా, ఎప్పుడు అయిపోద్ది ఎప్పుడు పోద్ది అనేవాళ్ళు కొంతమంది ఉంటారట. ఉండరు అని ఎప్పుడు అనుకోకూడదు, ఉంటారట. దేవుడు చెప్తున్నటువంటి మాట. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా, ఇంకొకసారి గట్టిగా చెప్తారా? అయితే అలాంటి వాళ్ళు కూడా ఉంటారట. అయితే దేవుని బిడ్డలారా, నేను ఒక్క సాక్ష్యం మీకు చెప్తాను. ఒక ప్రాంతంకి వెళ్ళి ఒక 10 మంది దాకా మన మందిరానికి వస్తున్నారు. మన మందిరానికి వస్తే వాళ్ళలో ఒకరు చుట్టాలు ఉన్నారు. ఇక్కడ ఆ చుట్టాలు ఏం చెప్పారంటే, అంత దూరంకి వెళ్ళి ఇక్కడికి ఎందుకమ్మా వచ్చేది, అక్కడ మందిరాలు లేవా అని వాళ్ళకి ఎప్పుడైతే చెవులు చెప్పారో వాళ్ళు పట్టుగా మళ్ళీ రాలే. అది ఎక్కడ తీర కొස්සకు నేను మన్నడు దాకా వాళ్ళు నాకు కలిస్తే ఆ మాట నా చెవులో పడితే నేను చాలా బాధపడ్డాను. ఎంత బాధపడ్డానంటే అసలు నేను ఇప్పుడు మీకు వాక్యం చెప్తున్నాను కానీ నాలో ఉన్న దుఃఖము చాలా బాధకరమైపోయింది. ఇలాంటి వాళ్ళు ఎంతమంది సంఘాన్ని అన్యాయం చేస్తున్నారు అనేది ఆలోచన కలుగుతుంది. దైవజనుడు వాళ్ళు లోతుపాట్లు చూడాలి, వాళ్ళకి ఆపద ఉందని అమ్మటే ప్రార్థన చేయగానే అది విడుదలైపోద్ది. ఆశపడి వాళ్ళు వస్తున్నారు. ఇక్కడ ఎంతమంది చెడగొడుతున్నారు అనేది నాకు తెలియదు. దేవుని బిడ్డలారా, సంఘాన్ని చెడగొడితే దేవుడు చెప్తున్నాడు, మీరు ఎప్పటికీ ఆశీర్వదించబడరు, ఎప్పటికీ ఆశీర్వదించబడరు. ఇది కన్నీటితో ప్రార్థించి సంఘమంతా కలిసి ప్రార్థన ద్వారా ఈ సంఘాన్ని ఏర్పాటు చేసుకున్నటువంటి దేవుడు ఈ సంఘాన్ని చెడగొట్టాలని మీ అంతటా మీరే ఆలోచన చేసి ఆ ప్రకారంగా ఉంటే మీరు ఎప్పటికీ దీవించబడరు, ఎప్పటికీ. ఒకవేళ అలాంటి వాళ్ళు ఉంటే వెంటనే, ఎందుకంటే యేసయ్య గురించి తెలియక ఏం చేస్తారు, అయ్యా ఎప్పుడు నేను మందిరానికి పోతున్నాను, మా కుటుంబంలోనే ఈ విధంగా కావాలా అనే వాళ్ళు చాలా మంది ఉంటారు. కానీ అది వాళ్ళకు తెలియదు. తెలిసేది ఎవరికంటే దేవునికి తెలుస్తుంది. దేవుని బిడ్డ, నా దేవుడు సూటిగా తేటగా మీతో మాట్లాడుతున్నాడు. అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే వెంటనే దేవుని దగ్గర క్షమాపణ అడగండి. నాకు చెప్పకుంటమైనా కానీ దేవుని దగ్గర క్షమాపణ జరగండి. ఒకవేళ మా ఇంట్లో మేము అందరము బలముగా ఉన్నాము, మా ఇంట్లో మేము ఆరుతేళ్లమై ఉన్నాము, మా ఇంట్లో మేము
తెలికలవలమై ఉన్నామని ఎప్పుడు అనుకోకూడదు. మీ అందరికీ తెలివి కలిగినటువంటి వాడే నా ప్రభువైన యేసు. మనమందరం ఆయన పాదాలు పట్టుకుంటే ఎప్పటికైనా మన కుటుంబాలను నా దేవుడు ఆశీర్వదిస్తాడు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఇంకొకసారి గట్టిగా చెప్తారా? ఇలాంటి పనిలోనికి ఎప్పుడూ వెళ్ళకూడదు. మైకు తరంగాలలో దేవుని వాక్యము వెల్లడవుతుంది. అన్య జనులారా, గ్రామ ప్రజలారా, దేవుని వాక్యము బహులోతుగా మీ యొద్దకు వస్తుంది. దాన్ని గమనించి దైవజనులు ఎలాంటి వాళ్ళు, సంఘము ఎలాంటి వాళ్ళదో ఒక్కసారి మీరు ఆలోచన చేసి దాని ప్రకారంగా మీరు నడుచుకుంటే మీ కుటుంబాలు కూడా దీవించబడతాయి. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఇంకొకసారి గట్టిగా చెప్తారా? అందుకనే దేవుని బిడ్డలారా, ఇలాంటివన్నీ ఉంటాయి. మరి నాకైతే తెలియదు కదా. ఏదో ఒక రోజు నాకు తెలిసినప్పుడు నేను చాలా బాధపడతాను. అందుకనే సంఘం ఎంతో ఎదిగేది ఈ సంఘాన్ని తెలియకుండానే ఎంతో మంది ఖరాబు చేస్తున్నారు అనేది నాకు మొన్న తెలిసింది. అందరితో మంచిగానే మాట్లాడుతున్నాను, కానీ ఏం చేసేది నాకు తెలియదు. అందుకనే ఎంత జడగొట్టినా కూడా దేవుడు ఆశీర్వదించడం మొదలు పెడతానే ఉన్నాడు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఇంకొకసారి గట్టిగా చెప్తారా? అక్కడ ఉన్నటువంటి ఈ వాక్యం ద్వారా వచ్చింది. కాలేబేమో అయ్యా మనం జయిస్తాము, మనం ఆశీర్వదించబడతాము, అక్కడికి వెళ్తే మనం దీవించబడతాము. అక్కడికి వెళ్తే అది సత్యమైనటువంటి ఆరాధన, అది సత్యంలో ఉన్నటువంటిది. మనల్ని పురిగొల్పబడతాము, మనం ఆశీర్వదించబడతాము. ఆ సత్యంలో మనం అడుగు పెట్టాలనేవో ఆయన చెప్తున్నాడు. వీరు చెప్పేది ఏంటి? అక్కడికి వెళ్ళొద్దాయో వాళ్ళు మోకాళ్ళ మీద ఉంచుతారు. వాళ్ళు ఆరాధనలో 2-3 గంటలు కూర్చొని పెడతారు. అయ్యా అక్కడికి వెళ్తే కన్నీటితో ప్రార్థన చేయాలి. అయ్యా మా చేతగానోళం అని చెప్పి వాళ్ళు ఏం చేస్తారంటే ఈయనేమో జయిస్తామని చెప్తున్నాడు, వాళ్ళేమో మనం జయించలేమని. ఎందుకు? పరిశుద్ధత కావాలి. పరిశుద్ధత కావాలంటేనే జయాన్ని మనం పొందుకుంటాం. పరిశుద్ధత లేకపోతే మనం జయాన్ని పొందుకోలేము. అప్పుడు మోషే దాన్ని గమనించి వెంటనే ఆ ప్రాంతానికి, వాగ్దానం చేసినటువంటి ప్రాంతానికి దేవుడు పంపించాడు. కానీ ఇక్కడ ఉన్నటువంటి దానియేలు అక్కడ మొట్టమొదట జయించలేకపోయాడు. కానీ తర్వాత ఒక ప్రాంతాన్ని చూసుకొని ఆయన వెళ్ళటానికి సిద్ధపడిపోయాడు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఇంకొకసారి గట్టిగా చెప్తారా? ఇంకొకసారి గట్టిగా చెప్తారా? అందుకనే దేవుని బిడ్డలారా, దేవుని వాక్యాన్ని మనము జాగ్రత్తగా విని ఆ వాక్యానుసారంగా మనము జీవించాలి. అప్పుడు దేవుడి దగ్గర బ్రతిమిలాడి, అప్పటిదాకానేమో నాయకుడు లేడు. తర్వాత ప్రార్థన చేసుకొని దేవుని మీద ఆశ కలిగి అప్పుడు ఒక ప్రాంతాన్ని చూసుకొని ఆ ప్రాంతంలో ఒక 5గురిని పంపించి అక్కడికి వెళ్ళి దండెత్తి అక్కడ ఉన్నటువంటి ఆ స్థలాన్ని మళ్ళీ దేవుని ద్వారా వాళ్ళు జయాన్ని పొందుకున్నారు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఇంకొకసారి గట్టిగా చెప్తారా? న్యాయాధిపతులు 18వ అధ్యాయం 7వ వచనం ఒకసారి చదివి నాకు వినిపిస్తారా? న్యాయాధిపతులు 18వ అధ్యాయం 7వ వచనం. 18వ అధ్యాయం 7వ వచనం. న్యాయాధిపతులు. కాబట్టి వినండి. కాబట్టి ఆ ఐదుగురు మనుషులు వెళ్ళి లాసీయునకు వచ్చి దానిలోని జనము సిదోనీయుల వలె సుఖముగాను నిబ్బరముగాను నివసించుటయు అధికార బలము పొందినవాడు ఎవడును లేకపోవుటయు ఏ మాత్రమైన అవమానపరచగలవాడు ఎవడైనను ఆ దేశములో లేకపోవుటయు వారు సిదోనీయులకు దురస్తులై
ఏమై ఏ మనుషులతోనూ సాంగత్యము లేకుండాయు చూచిరి. అయితే అక్కడ ఉన్నటువంటి ఆ 5గురు వెళ్ళి ఆ ప్రాంతాన్ని చూసినప్పుడు అప్పుడు దేవునికి ప్రార్థన చేసుకొని, ప్రభువా ఆ లాకేష్ అనే ప్రాంతాన్ని వేగ చూసుకొని అక్కడికి వెళ్ళి దేవునికి ప్రార్థన చేసి, ప్రభువా ఇక్కడి నుంచి మేము పవిత్రత కలిగి జీవిస్తాము, నీవు నాయకుడిగా ఉన్నావని మేము తెలుసుకున్నాం ప్రభు అని చెప్పి అప్పుడు దేవునికి ప్రార్థన చేసి ఆ ప్రార్థన ద్వారా ఆ ప్రాంతానికి వెళ్ళి జయాన్ని పొందుకొని అక్కడ వాళ్ళు నివసించటానికి గట్టి పునాది వేసుకున్నారు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా, ఇంకొకసారి గట్టిగా చెప్తారా? అందుకనే దేవుని బిడ్డలారా, దేవుడు లేకపోతే మన స్వబలముతో ఎంత ముందుకు వెళ్ళినా కూడా అది ఒక రోజు మన దగ్గర ఉంటది, కానీ తర్వాత అది పోతుంది. అదే దేవునితో ఉండి మనం సంపాదించుకుంది, సాధించుకుంది, అది తరతరాలు నిలబడిపోతుంది. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఎప్పుడైతే మళ్ళీ భక్తిలోనికి వాళ్ళు వచ్చారో, ఎప్పుడైతే దేవుని మీద ఆశపడి ఉన్నారో, అప్పుడు ఆ స్థలాన్ని సాధించేటట్టుగా దేవుడు చేసి అక్కడ ఉన్నటువంటి వారిని అందరిని పారదోలి దేవుడు అక్కడ వాళ్ళు నిలబెట్టి, లాకేష్ అనే ప్రాంతంలో నిలబెట్టి అక్కడ బలిపీఠం కట్టి దేవుని ఆరాధించడం వాళ్ళు మొదలు పెట్టారు. అప్పుడు స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా, ఇంకొకసారి గట్టిగా చెప్తారా? అందుకనే దేవుని బిడ్డలారా, కొంతమంది ఏం చెప్తారంటే నేను చెప్పిందే మీరు చెయ్యాలన్నప్పుడు వాళ్ళు ఆ ప్రకారంగా చేస్తారు. మనకు దేవుడు ఉన్నాడు, ఆయన ఏ విధంగా చెప్తే ఆ విధంగా మనం చేద్దామనే ఆలోచన మనలో కలిగితే మనం ఖచ్చితంగా దేవుడు ఇస్తానన్న వాగ్దానాన్ని చేసింది ఖచ్చితంగా మనం పొందుకుంటాం. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? రెండవదిగా, దేవుడి లేని జీవితము ఆత్మీయతలో గందరగోళం ఉంటుంది. నువ్వు ఆత్మీయతంగానే జీవిస్తావు, కానీ దేవుడి నీళ్ళు లేకపోతే ఎప్పుడు లొల్లే, ఎప్పుడు సమస్య, ఇంట్లో గొడవలే, ఒకరికొకరు విరోధము, బాధలు, ఇబ్బందులు. అందుకనే మన కుటుంబంలో ఆత్మీయమైనటువంటి వింటున్నవా గందరగోళము ఎప్పుడు ఉంటూనే ఉంటది. చూసేటప్పుడేమో ఎప్పుడు ప్రార్థన ప్రార్థన ప్రార్థన, కన్నీటి ప్రార్థన, కానీ ఆత్మీయమైనటువంటి గందరగోళము అక్కడ ఉంటుంది. కారణం ఏంటంటే దేవుడు మొట్టమొదట నీ ఇంట్లో లేడు. లేకపోవటం వలనే ఆత్మీయమైనటువంటి గందరగోళాలు వస్తాయి. ఇప్పుడు ప్రార్థన చేసుకుందామనగానే ఏదో ఒక సప్పుడు వచ్చేస్తుంది, ఏదో ఒక గొడవ వచ్చేస్తుంది. ఈ ప్రార్థన వదిలిపెట్టాలి, అక్కడ దిక్కుపోవాలి. కారణం ఏంటంటే దేవుని బిడ్డ, ఇప్పటికైనా దేవుని వాక్యం వింటున్నటువంటి నీవు ఖచ్చితంగా నీవు దేవుడు నా ఇంట్లో ఉన్నాడని విశ్వసించి ఎప్పుడైతే నువ్వు ఉంటావో, నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ సమయాన్ని దేవుడు నీకు ఇస్తాడు. ఇంట్లో ఆత్మీయమైనటువంటి గందరగోళాలు అసలు ఉండనీయడు దేవుడు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? మన జీవితానికి ఖచ్చితంగా యేసు రాజుగా ఉండాలి. అప్పుడు ఖచ్చితంగా మనము జయాన్ని పొందుకుంటాం. సామెతల పుస్తకం 3వ అధ్యాయము 5, 6 వచనం. సామెతల పుస్తకము 3వ అధ్యాయము 5, 6 వచనం. వినండి. నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు మొట్టమొదట ఏం చేయాలంటే దేవుని మీద నమ్మకం ఉంచాలి. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు అంటే ఆయన అధికారానికి నువ్వు లోపడాలి. ఆయన అధికారము తో నాకు కార్యం చేస్తాడని ఆయన అధికారానికి నువ్వు లోబడాలి. అప్పుడు నీవు ఎక్కడ వెళ్తావో, ఏది కావాలని ఆశపడతావో అది దేవుడు ఖచ్చితంగా నీకు అనుగ్రహిస్తాడు. నమ్మకం ఉండాలి, ఆయన అధికారానికి లోబడాలి. అప్పుడు నువ్వు ప్రార్థన చేస్తే నువ్వు ఎక్కడ వెళ్ళి ఏది కావాలని నువ్వు ఆశపడుతున్నావో దేవుడు ఖచ్చితంగా నీకు అది అనుగ్రహిస్తాడు.
నమ్మాలి, దేవుని అధికారానికి లోబడాలి. అప్పుడు నువ్వు ఖచ్చితంగా నీకు కావలసినది దేవుడు ఖచ్చితంగా అనుగ్రహిస్తాడు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? స్తోత్రం, 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 ఇంకొకసారి గట్టిగా చెప్తారా? స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. అందుకనే దేవుని బిడ్డలారా, యోహాను సువార్త 10వ అధ్యాయం 27వ వచనం ఒకసారి చదివి వినిపిస్తావా? 10:27. యోహాను సువార్త 10:27. నా గొర్రెలు వినండి. నా గొర్రెలు నా స్వరము వినును, నా స్వరం వింటాయి, నేను వాటిని ఎరుగుదును, నేను వాటిని ఎరుగుదును, అవి నన్ను వెంబడించును. అయ్యి నన్ను వెంబడిస్తాయి. వీరెవరు? దేవుని మీద నమ్మకం ఉంచినటువంటి వారు, ఆయన అధికారాన్ని ఒప్పుకొని లోబడే జీవితం జీవించేవాళ్ళు. ఆయన అప్పుడు వాళ్ళను త్రోవలను వాళ్ళకు కావలసినటువంటి మేత ఆయన ఖచ్చితంగా అనుగ్రహిస్తారు. అదే మళ్ళీ రిపీట్ చేయ ఆ వాక్యం బాగా అర్థమవుతుంది అందరికి. నా గొర్రెలు నా గొర్రెలు అనగా మనుషులను పెట్టుకో, అక్కడ నీవని నిన్ను పెట్టుకో, నీ సంఘాన్ని పెట్టుకో. నా గొర్రెలు నా సంఘము నా స్వరము వినును, నా స్వరము వినును, నేను వాటిని ఎరుగుదును, నేను వాటిని ఎరుగుదును, అవి నన్ను వెంబడించును. అవి నన్ను వెంబడిస్తాయి. ఎందుకంటే దేవుడు చేస్తాడనే నమ్మకం ఉంటది వాళ్ళకి. దేవుడు గద్దాయించినప్పుడు లోబడతారు. అందుకనే వాళ్ళకు కార్యాలు జరుగుతాయి. ఆ నుంచి కింది వచనం చదువు నాన్న, కింది మాట చదువు. నేను వాటికి నిత్య జీవము నిచ్చుచున్నాను. నేను ఎప్పటికీ జీవించేటట్టుగా వాళ్ళకి ఏ అనారోగ్యం రాకుండా, ఏ సమస్య వాళ్ళ మీదకి రాకుండా నిచ్చుచున్నాను. కనుక అవి ఎన్నటికీ నశింపవు, అవి ఎప్పటికీ నశించవు. ఎవడును వాటిని నా చేతిలో నుండి అపహరింపడు. ఎవరు కూడా అపహరించడు. ఏవని కూడా శక్తి చాలదు. ఏ సాధారణుడు వచ్చి ఏ జబ్బు పెట్టలేదు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఇంకొకసారి గట్టిగా చెప్తారా? ఎందుకంటే అవి దేవుని స్వాధీనంలో ఉన్నాయి, ఆయన చేతిలో ఉన్నాయి. ఆయన అరిచేతిలో చెప్పుకున్నాడు. ఆ సంఘాన్ని, ఆ ప్రజలను నమ్మకంగా జీవిస్తున్నటువంటి, అధికారానికి లోబడుతున్నటువంటి వారిని ఆయన అరిచేతులలో చెక్కుకున్నాడు. ఆయన అరిచేతులలో చెక్కుకున్నటువంటి వారికి సాతానుడు వచ్చి గుంజుకపోతాడా? ఏదైనా రోగం పెట్టగలుగుతాడా? వాడు ఏదైనా చేయగలుగుతాడు? ఏది చేయలేడు. వాడు అపహాసించాడు. ఎందుకంటే వాళ్ళు నా బిడ్డలు గనక, వాళ్ళు ఎప్పుడు ప్రార్థన చేసినా కూడా వాళ్ళు ఖచ్చితంగా జవాబు నేను అనుగ్రహిస్తానంటున్నాడు దేవుడు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఇంకొకసారి గట్టిగా చెప్తారా? అందుకనే దేవుని బిడ్డలారా, ప్రార్థన ప్రాముఖ్యమైనటువంటిది కనుక ప్రార్థనను ఎప్పుడు మనం త్రోసివేయకూడదు. ప్రార్థన ఏ సమయం అయితే మనం ప్రార్థన పెట్టుకుంటామో ఆ సమయానికి మనము ఖచ్చితంగా ఇంట్లో ఆ ప్రేయర్ చేసుకుంటే దేవుని ఆశీర్వాదాన్ని మనం ఖచ్చితంగా పొందుకుంటాం. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఇంకొకసారి గట్టిగా చెప్తారా? మూడవదిగా దేవుడు మార్గాన్ని చూపుతాడు. అప్పుడు మనకు దేవుడు మార్గాన్ని చూపుతాడు. ఎందుకంటే ఆయన చెప్పినట్టుగా మనం నడుచుకుంటున్నాం కాబట్టి ఆయన ఖచ్చితంగా మార్గాన్ని ఆయన చూపుతాడు. భయపడకుండా విశ్వాసముతో ముందుకు ఎవరైతే సాగుతారో వాళ్ళకు దేవుడు ఖచ్చితంగా సహాయం చేస్తాడని దేవుడు సెలవిస్తున్నాడు. కీర్తనాల పుస్తకం 32వ కీర్తన 8వ వచనం. 32:8. కీర్తనాలు 32:8. నీకు ఉపదేశము చేసేదను. వినండి, నీకు ఉపదేశము చేసేదను. నీవు నడవవలసిన మార్గమును నీకు బోధిస్తాను. నీ మీద దృష్టి ఉంచి ఆలోచన చెప్పేదను. నీకు మంచి ఆలోచన చెప్తాను. మళ్ళీ రిపీట్ ఆ మాట.
నీకు నీకు ఉపదేశము చేసేదను. నేను ఉపదేశం అంటే నేను ప్రసంగం చేస్తాను, మాటలు నేర్పిస్తాను. నీవు నడవవలసిన మార్గమును నీవు ఏ విధంగా నడుచుకోవాలో, ఏ ప్రకారంగా ఉండాలో, ఏ పద్ధతిలో ఉండాలో నీకు బోధించేదను. నీకు నేను బోధిస్తాను. నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను. నీకు నేను ఆలోచన చెప్తానని దేవుడు చెప్తున్నాడు. అందుకనే కన్ఫామ్ గా దేవుని మీద దృష్టి పెట్టాలి, దేవుని వాక్యం మీద దృష్టి పెట్టాలి. ఎప్పుడైతే దేవుని వాక్యం మీద నువ్వు దృష్టి పెడతావో, విన్న వాక్యాన్ని నీ హృదయంలో చేర్చుకుంటావో, యేసయ్య నీ హృదయంలో ఉన్నట్టు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా, ఇంకొకసారి గట్టిగా చెప్తారా? అందుకనే దేవుని బిడ్డలారా, ఎప్పుడైనా సరే దేవుని వాక్యము మన హృదయంలో ఉంటే మనం ఖచ్చితంగా జయాన్ని ఖచ్చితంగా మనం పొందుకుంటాము. దేవుని వాక్యం లేకపోతే మనం భయపడతాం. సాతానుడు అక్కడ గాలి, సుడిగాలి ఇట లేవగానే వెంటనే భయపడిపోతారు. ఎటన్నా ఇక్కడ నీడ అవపడగానే వెంటనే భయపడిపోతారు. ఎందుకు? వాళ్ళలో వాక్యం లేదు, శలనం లేదు, వాళ్ళలో విశ్వాసం లేదు, దేవుడు నాలో ఉన్నాడని లేదు. ఎందుకంటే నువ్వు ఏదో ఒక తప్పు చేస్తున్నావు కాబట్టి దేవుడు నీలో ఉండట్లేదు. అందుకనే వాటిని దూరపరుచుకొని దేవుని ఆహ్వానించి ఆ వాక్యానుసారంగా నువ్వు జీవించు, ఖచ్చితంగా జయాన్ని నువ్వు పొందుకుంటావు. 2వ కీర్తనల పుస్తకము 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం, చివరి మాట. 5వ అధ్యాయము 7వ వచనం, 2వ కొరింథీయులకు రాసిన పత్రిక. గనుక ఈ దేహములో నీ దేహములో నివసించుచున్నంత కాలము, నీ దేహములో నివసించుచున్న కాలము ప్రభునకు దూరముగా ఉన్నామని ఎరిగి ఉండి ఎల్లప్పుడూ ధైర్యము గలవారమై ఉన్నాము. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా, ఇంకొకసారి గట్టిగా చెప్తారా? అక్కడ దేవుడు ఆయన మన దేహములో ఉన్నాడు గనుక మేము ధైర్యముగా నిలబడుతున్నామని ఆ మాట ఆ సంఘానికి, ఆ కొరింథీ సంఘానికి అపోస్తలుడైన పౌలు చెప్తున్నటువంటి మాట. అందుకనే దేహంలో దేవుడు ఉన్నాడు. అందుకనే మేము ఈ రోజు మేము నిలబడగలిగినాము. ఆ మాట మళ్ళీ రిపీట్ చేయి. గనుక ఈ దేహములో అంటే మన ఈ దేహంలో నివసించుచున్నంత కాలము ప్రభునకు దూరముగా ఉన్నామని ఎరిగి ఉండి ఎల్లప్పుడూ ధైర్యం గలవారమై ఉన్నాము. వాళ్ళ ఆత్మ విశ్వాసం ఏంటంటే దేవుడు వాళ్ళ హృదయములో ఉన్నాడు. అందుకనే కొంతమంది జనాలకు ఏమనిపిస్తుంది అంటే దేవుడు ఈయన దగ్గర ఏడ ఉండడయ్యా, ఈమె దగ్గర ఏడ ఉన్నదయ్యా అని అంటారు. కానీ ఆ దేహములో దేవుడు ఉన్నాడని దేవునికి మాత్రమే తెలుసు. ప్రార్థన చేస్తున్నటువంటి ప్రార్థన పౌరుడికే తెలుసు. ఆ సంఘానికి ఆ విధంగా ఆ పౌలు గారు వివరిస్తున్నటువంటి మాట. నన్ను చూసి నా దేహములో దేవుడు లేడని అనుకుంటారు, కానీ దేవుడు నా దేహంలో ఉన్నాడు, ఆయనకు మాత్రమే, నాకు మాత్రమే తెలుసు. అందుకనే ప్రజలు ఏమనుకున్నా కూడా దేవుడు మన హృదయంలో ఉన్నాడని విశ్వాసం ఉంచుకుంటే ఆ విశ్వాసాన్ని బట్టి మనమందరము జయాన్ని పొందుకుంటాము, అనుకున్నది సాధిస్తాము, అప్పుల బాధలు పోతాయి. అనుకున్నట్టుగా మనం ఏది కోరుకోవాలని ఆశపడుతున్నారో అది ఖచ్చితంగా మీరు జయాన్ని పొందుకుంటారు. అందరం నిలువు మొక్కాల మీద ఉండి తీర్మానంలోకి వెళ్తాం. అందరం నిలువు మొక్కాల మీదకి వచ్చేద్దాం. దానియేలు అనగా న్యాయము చేయువాడు.